కలెక్షన్లు రాబట్టే తెలుగు పండుగలన్నీ పక్కన పెట్టేసి తర్వాత మాత్రం నేనంటే నేనంటూ ఒకేసారి రిలీజ్ కి పోటీ పడుతున్నారు. సమ్మర్ పోయింది, వినాయక చవితి, దసరా కూడా స్టార్ హీరో సినిమాలేం లేవు. ఇక దీపావళికి ఏమన్నా ఉంటుందా అంటే దగ్గరలో ఆ ఛాన్స్ కూడా కనిపించడం లేదు. మరి పండుగ రోజు కూడా ఫ్యాన్స్ పాత సినిమాలు చూడాల్సిందేనా? మరి స్టార్ హీరోలు లేని లోటు చిన్న హీరోలు తీరుస్తారా? సమ్మర్ తెలుగు సినిమాలకు పెద్ద సీజన్. అయితే ఈసారి సమ్మర్ కి స్టార్ మూవీస్ ఏం రిలీజ్ చేయలేదు. వినాయక చవితిని అసలు పట్టించుకోనేలేదు. దసరాకి కూడా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీగా లేవు. దీపావళికి ఏమన్నా ఉంటాయా అంటే అది కూడా డౌటే. ఈ సంవత్సరం రాబోయే పండుగలకు పెద్ద హీరోలు థియేటర్లకు వచ్చే ఛాన్సే కనిపించడం లేదు. నిజానికి దసరా టైంలో అక్టోబర్ 10కి దేవరా రిలీజ్ అవ్వాల్సింది. కానీ దేవరా సెప్టెంబర్ కి ప్రీపోన్ అవడంతో తెలుగులో దసరాకి పెద్ద సినిమా రిలీజులు లేకుండా పోయాయి. అసలు దసరాకి బాలయ్య మూవీ రిలీజ్ అవుతుందేమో అనుకున్నారంతా. కానీ అది కాస్త షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండడంతో రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇలా దసరాకి పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. అవి కూడా ఒకటి గోపీచంద్, ఒకటి సుహాస్ సినిమాలు. గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో విశ్వం మూవీ అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తే అదే రోజు సుహాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనక అయితే గనుక కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి దసరాకి ఈ రెండిట్లో ఏ సినిమా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుందో? దసరా పోతే పోయింది, దీపావళికైనా పెద్ద సినిమా ఉంటుందంటే అది కూడా కుదిరేలా లేదు. దీపావళికి ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవ్వడం లేదు. అయితే 2 మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి విశ్వక్సేన్ మీనాక్షి జంటగా మెకానిక్ రాకీ రిలీజ్ కాబోతోంది. విశ్వక్ క్రేజ్ ఈ మధ్య బాగా పెరిగిపోవడంతో మెకానిక్ రాకీ మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. లక్కీ భాస్కర్ కూడా దీపావళికే థియేటర్లకు వస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో దీపావళికి ఈ 2 చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. పండగలకి స్టార్ హీరో సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వడం లేదు. అయినా రిలీజ్ అవుతున్న సినిమాల మధ్య పోటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. తెలుగు పెద్దగా లేకపోయినా తమిళ్, కన్నడ, హిందీ సినిమాలతో మోత మోగించబోతున్నాయి థియేటర్లు. పెద్ద సినిమాల రిలీజ్ లేకపోయినా దసరాకి థియేటర్లు కళకళ్లాడబోతున్నాయి. అక్టోబర్ 11న రజనీకాంత్ మోస్ట్ అవైటింగ్ మూవీ వెట్టాయన్ రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ వస్తున్నారని ఏకంగా సూర్యాని తన సినిమా కంగువాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. తమిళ నుంచే కాదు కన్నడ నుంచి కూడా మరో సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతోంది. ధ్రువ్ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ మార్టిన్ అక్టోబర్ 11నే థియేటర్లకు వస్తోంది. దసరాతో పాటు దీపావళి కూడా కన్నడ, తమిళ సినిమాల పోటీ ఫుల్ గానే ఉంది. తెలుగులో చిన్న సినిమాలే అయినా తమిళ్లో కమల్ హాసన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. అదే రోజు ప్రశాంత్ నీల్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న బగీరా కూడా థియేటర్లకు వస్తోంది. ఇలా దసరా, దీపావళికి తెలుగులో పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోయినా తమిళ్, కన్నడ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ చేస్తూ ఉండడంతో థియేటర్లో మాత్రం బిజీ కాబోతున్నాయి. ఈ దసరాకి ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ అవటం లేదు. అయినా సరే ఫ్యాన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దంటున్నారు స్టార్లు. పండక్కి మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చి తీరుతామంటున్నారు. మరి ఈ దసరాకి స్టార్ హీరోలు ఏం ప్లాన్ చేస్తున్నారు? దసరా పండగకి పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోయినా అదే రేంజ్ లో అప్డేట్స్ ఇస్తామంటున్నారు స్టార్లు. దసరాకి ఏదో విషస్ పోస్టర్లు కాకుండా ఈసారి పెద్ద అరేంజ్మెంట్సే చేస్తున్నారు మన హీరోలు. ముందుగా మెగాస్టార్ తన అప్కమింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సోషో ఫ్యాంటసీ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసినా దసరా నుంచే అప్డేట్స్ స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు టీం. అసలు దసరాకి సినిమానే రిలీజ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి బాలయ్య డిసప్పాయింట్మెంట్ చేశారనే చెప్పాలి. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయి దాదాపు సంవత్సరం అవుతూ ఉండడంతో ఈ దసరాకి బాబీ సినిమా రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ప్రస్తుతం బాబీ, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న పీరియాడిక్ పవర్ఫుల్ మూవీ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ దసరాకి టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ హీరో వెంకటేష్ తన అప్కమింగ్ మూవీకి సంబంధించి ప్రతి అకేషన్ కి ఏవో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా వినాయక చవితికి కూడా ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు. అయితే దసరాకి మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికే రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేసేశారు. అయితే డేట్ మాత్రం ఇవ్వకపోవడంతో దసరా రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారన్న టాక్ గట్టిగా నడుస్తోంది. ఇలా స్టార్ హీరోలు, స్పెషల్లీ సీనియర్ స్టార్లు దసరాకి మాత్రం ఆడియన్స్ కి ట్రీట్ సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు
పాటు మిగిలిన స్టార్లు ఇంకేం అప్డేట్స్ ఇస్తారో చూడాలి.